ఉద్యోగ మిత్రులందరికీ నమస్కారం. 1/7/2023 నుంచి రావాల్సినటువంటి 12వ పిఆర్సి ఇప్పటికే 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కనీసం పిఆర్సి కమిషన్ కూడా నియమించనందున, అలాగే నూతన ప్రభుత్వం ఎవరొచ్చినా ఐఆర్ ప్రకటన అనేది ప్రభుత్వం రాగానే ప్రకటించే సాంప్రదాయం ఉండేది. అది కూడా నేటికి ప్రకటించకపోవటం వలన ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి మా నాయకత్వం మీద వస్తున్నటువంటి ఒత్తిడిని, వాళ్ళ ఆకాంక్షని దృష్టిలో పెట్టుకొని జూన్ 7వ తారీఖున రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో భవిష్యత్తు కార్యక్రమాల్ని చర్చించేదానికి ముందుగా ఈ విషయాల్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు 20వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వెళ్ళి పిఆర్సి 12వ పిఆర్సి కమిషన్ నియామకం మీద, అలాగే ఐఆర్ ప్రకటన విషయంలో స్పష్టతనివ్వాలని, అదేవిధంగా పశ్చిమాసియా యుద్ధ వాతావరణ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి పొదుపు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పొదుపు చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానంగా 5-డే వీక్ని, అంటే 5 రోజుల పని దినాలని ప్రకటించాలని, అలాగే ఎలక్ట్రికల్ వాహనాలు అంటే విద్యుత్ వాహనాలని కొనుగోలు విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకి ప్రత్యేక రాయితీలు కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఆ విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం.